ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ సంవత్సరపు మొదటి శుక్రవారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల యేసయ్య, కృపల దేవా, దయారాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాచుకోబడి నీకు వందనాలు తండ్రి. కోసం నీ ఘనమైన నామాన్ని ఆదిస్తున్న మొదటితో నేను రక్షిస్తాను. అయ్యా, వాక్యం ద్వారా ఎవరితో మాట్లాడవచ్చునో మాట్లాడమని నజరేయుడైన యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యుద్ధము యెహోవాది అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ మొదటి శుక్రవారం దినాన ఈ సంవత్సరంలో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. తండ్రి, మా అందరితో తండ్రి రోజు తండ్రి మాట్లాడండి యేసయ్యా. తండ్రి, నీ స్వరాన్ని వినిపించండి తండ్రి. వాడిని బాగుపరిచే శక్తి తండ్రి నీ వాక్యంలో ఉంది యేసయ్యా. నీ వాక్యం ద్వారా వాళ్ళు బాగు చేయండి యేసయ్యా. ప్రతి ఒక్క బలహీనతలలో తండ్రి బలాన్ని కలగజేయని ప్రార్థిస్తూ నిజంగా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనందరితో యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఐజాయా చాప్టర్ 66 వర్స్ 13. ఒకటి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో తండ్రి ఈ నెలలో బిడ్డలతో ఏం మాట్లాడుకొచ్చినావు అని దేవుని మొరపెడుతుండగా దేవుడు ఈ మాటతో మాట్లాడాడు. ఎక్కడంటే ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను వాడిని ఆదరించదను. దేవుడు ఈ జనవరి నెలలో మనందరినీ కంఫర్ట్, ఇంగ్లీష్ బైబిల్లో కంఫర్ట్ అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ ఆదరించాలని ఆశపడుతున్నాడు. మనం ఎక్కడైతే ఏదైతే సమయంలో ఏదైతే స్థలాలలో ఏదైతే కోల్పోతున్నామో దేవుడు మనల్ని అక్కడే ఆదరించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు మనుషులతో నువ్వు ఆదరణ పొందకపోయినా నువ్వు నమ్ముతున్న యేసయ్య నిన్ను ఈరోజు ఆదరణ కలగజేయాలని ఆశపడుతున్నాడు. మనము కీర్తన గ్రంథం చూసినట్లయితే దావీదు మహారాజు చాలా సందర్భంలో దేవుడు నన్ను ఆదరించాడు, ఆయన ఆదరణ అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. కంఫర్ట్ అన్న మాటని మనం గమనిస్తా ఉన్నాం. దేవుడు అదే మాటతో గురించి మాట్లాడుతున్నాడు. ఈ నెల, ఈ సంవత్సరము దేవుని ఆదరణని నువ్వు ఖచ్చితంగా అనుభవించబోతున్నావు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. అంటే దేవుని సన్నిధిలోనే మీరు ఈరోజు ఆదరింపబడతారు. అంటే దేవుని వాక్యం ద్వారా. దేవుని సన్నిధి అంటే ఈరోజు చర్చ్ మందిరంలో ఏముంటది? దేవుని ఆరాధన, అలాగే వాక్యం ఉంటది. ఆయన సన్నిధి యొక్క ప్రసన్నత అంటే ఆయన వాక్యమును ఈరోజు ఆదరించాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కటి ఈరోజు ప్రతి ఒక్క సమయంలో ఆయన వాక్యము ఈ నెలంతట్లో నిన్ను ఆదరించి నిన్ను బలపరచాలని ఆశపడుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో, ఈ నెలలో దేవుడు చూపు ఆదరణని నువ్వు అనుభవించబోతున్నావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం కాక ఒక ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. తండ్రి, వాక్యం ద్వారా మాటలు వందలేసే స్తోత్రం. ఈ వాక్యాన్ని ఒక నాటి వల్లెప్పజేయండి యేసయ్యా. తండ్రి, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి పక్షంలో తండ్రి మీరు తండ్రి ఈ వాగ్దానం నెరవేర్పుతాన్ని కలగజేయని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క బలహీనతలో తండ్రి బిడ్డలకు తండ్రి బలాన్ని కలగజేసి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక సమృద్ధిగా మార్చండి, కోపాన్ని ద్వేషాన్ని సమాధానంగా మార్చని ప్రార్థిస్తూ తండ్రి బిడ్డలు తండ్రి ఏ తీర్మానాలు తీసుకొని ఉన్నాడు తండ్రి వాడి పక్షాన ప్రార్థన చేసిన యేసయ్యా, వారి తండ్రి ఆ తీర్మానాన్ని తండ్రి సరిగ్గా తండ్రి కొనసాగించటకు తండ్రి సహాయం దయచేయని ప్రార్థిస్తూ తండ్రి బలంగా స్థిరంగా తండ్రి ముందు కొనసాగటకు సహాయం దయచేసి నీ బలమైన అభిషేకం ప్రార్థిస్తూ తండ్రి ఈ వారంలో ప్రతి ఒక్క కార్యములను మీ చేతిలో పెడుతూ తండ్రి మీ ఆదరణని తండ్రి వాక్యం ద్వారా వారితో కలగజేసి వారి పట్ల తండ్రి కలగజేస్తూ ముందర తెలియజేస్తూ ముందర ప్రతి ఒక్క సమయంలో వారికి మీరు ఆదరణ కలగజేయమని యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్.